పల్నాడు జిల్లా బొల్లపల్లి గంగాపల్లి తాండాలో దారుణం చోటు చేసుకుంది. తన ఇద్దరు పిల్లలకు కూల్ డ్రింక్లో గడ్డి మందు కలిపి తాగించి చంపేశాడు తండ్రి చిన్న నాయక్. ఆ తర్వాత తాను గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. స్థానికులు వెంటనే పిల్లల్ని చిన్న నాయక్ను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పిల్లలు చనిపోయినట్లు డాక్టర్ నిర్ధారించారు. అయితే భార్యాభర్తల మధ్య విభేదాల కారణంగానే చిన్న నాయక్ సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. పల్నాడు జిల్లా బొల్లపల్లి గంగాపల్లి తాండాలో దారుణం చోటు చేసుకుంది. తన ఇద్దరు పిల్లలకు కూల్ డ్రింక్లో గడ్డి మందు కలిపి తాగించి చంపేశాడు తండ్రి చిన్న నాయక్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వీరస్వామి ఫోన్ ద్వారా అందిస్తారు. వీరస్వామి, పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం గంగాపల్లిలో విషాదం చోటు చేసుకుంది. ఏదైతే ఉందో భార్యాభర్తల మధ్య గత కొంతకాలంగా వివాదం నడుస్తుంది. ఈ నేపథ్యంలో మాత్రం తల్లిగారింటికి భార్య వెళ్లిపోవడంతో మాత్రం ఏదైతే ఉందో చిన్ని నాయక్ మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తూ గత కొద్ది రోజులుగా మనస్తాపానికి గురయ్యాడు. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టు మాత్రం వాళ్ళిద్దరు కుమారులు ఏదైతే ఉందో వాళ్ళిద్దరికి కూడా కూల్ డ్రింక్ లో గడ్డి మందు తాపి తాను కూడా తాగి ఆత్మహత్యాయత్నం చేసిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో చుట్టుపక్కల వారు కూడా చూసి వెంటనే మాత్రం 108కి పిలిచి నరసరావుపేట ఆసుపత్రికి తరలించడం జరిగింది. అక్కడ నుంచి ఏదో మెరుగైన చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే మాత్రం గత కొంతకాలంగా భార్యాభర్తల మీద వివాదం నడుస్తుంది. అదేవిధంగా ఆమె పుట్టింటికి వెళ్ళింది. ఇద్దరి మధ్య వివాదం తలెత్తుతుండటంతో ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలు మాత్రం ఈ మధ్య కాలంలో తేడా రావడంతో అదేవిధంగా చూసుకున్నట్లయితే మాత్రం ఇంటికి వెళ్లడంతో మనస్తాపానికి గురయ్యాడు. గత కొంతకాలంగా మద్యం కూడా సేవించిన పరిస్థితి ఉంది అని చెప్పి స్థానికులు కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తరుణంలో మాత్రం ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఏదైతే ఉందో చిన్నారులు, అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం చిన్ని నాయక్ కూడా చికిత్స పొందుతున్న పరిస్థితి నెలకొంది. వారి పరిస్థితి కూడా చాలా విషమంగా ఉన్న పరిస్థితి నెలకొంది. ఇదే విధంగా చూసుకున్నట్టు మాత్రం చిన్నారులు మాత్రం పరిస్థితి మాత్రం చేయి దాటిపోతుంది అని చెప్పేసి స్థానికులు వెల్లడించిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో మాత్రం బాధితులు మాత్రం బంధువులు కూడా కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్న పరిస్థితి నెలకొంది. దీని మీద కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే మాత్రం చూసుకుంటే మాత్రం చిన్ని నాయక్ మాత్రం పరిస్థితి మాత్రం ఏదైతే ఉందో మెరుగుపడిందని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. చిన్నారుల భవిష్యత్తు మాత్రం ఏదైతే ఉందో చిన్న పిల్లల వయసులోనే ఏదైతే ఉందో 5 సంవత్సరాలు 7 సంవత్సరాల పిల్లలు మాత్రం తండ్రి కూల్ డ్రింక్ లో గడ్డి ముందు దాపి ఈ ఘాతుకాన్ని పాల్పడడంతో అందరూ మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. పరిస్థితి మాత్రం ఏదో మరికొద్ది సేపట్లో తెలిసే అవకాశాలు కూడా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ వీరస్వామి.